హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వ్లాగ్ అయితే కనుమ రోజు ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ముగ్గురం బ్లాక్ వేసుకున్నాం అనుకున్నాను కదా, బ్లాక్ షర్ట్ మర్చిపోయినా. ఎలా అండి అలా సో కనుమ అంటేనే నాన్ వెజ్ స్పెషల్స్ కదండి. మీరందరూ ఏం చేసుకున్నారు? మేమైతే ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి గారెలు ఇంకా నాటుకోడి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నేనైతే గారెలు చేస్తున్నాను, అమ్మ అయితే ఆల్రెడీ నాటుకోడి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసింది. అండ్ మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? సో మాకైతే సంక్రాంతి అంటే 3 days కాదు, 4 days ఫెస్టివల్ లాగా. ఎందుకంటే కనుమ నెక్స్ట్ డే అయితే మా ఊరి మహాలక్ష్మి అమ్మవారి తీర్థం అండి. సో ఇంకా మాకు 4 days ఫెస్టివల్లా ఉంటుంది. ఇంకా ఇదైతే కనుమ నెక్స్ట్ డే అండి, మా ఊరి తీర్థం రోజు. నేనైతే ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా అమ్మ అయితే బూరెలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అమ్మవారికి నైవేద్యం కోసం బూరెలు ఇంకా పునుకులు అవి చేస్తారు. ఇంకా అమ్మ అయితే నైవేద్యం కోసం ప్రిపేర్ చేసేసిన తర్వాత నేనైతే ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ కోసం ఆ పిండితో చిన్ని చిన్ని పునుకులు అయితే వేస్తున్నానండి. ఇలా చిట్టి చిట్టి పునుకులు వేసుకుంటే భలే ఉంటే అసలు టేస్ట్ అయితే. ఇంకైతే ఆ రోజు ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ముందు రోజు నైట్ అంతా జాతర అయితే జరుగుతుందండి. ఇంకా మార్నింగ్ అయితే ఇలా ప్రతి ఇంటి దగ్గర బుక్క అయితే చల్లుతారు వచ్చి. సో నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ అయితే నైవేద్యం పెట్టేశారు అమ్మవారికి. సో మీహు నేను అయితే ఇలా పూజ చేసుకుంటున్నాము. ఇంకా పక్కన అయితే మీహు చూడండి ఎంత బుద్ధిగా కూర్చుందో. ఇంకా అమ్మ నేను అయితే అమ్మవారికి చల్మడి పానకాలు వేద్దామని వెళ్తున్నామండి. మార్నింగ్ టైం అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని ఇంకా మార్నింగే వెళ్తున్నాము. ఇంకా చూసారు కదా, ఈవిడే మహాలక్ష్మి అమ్మవారు. అయితే బండిమిత్యాలం తల్లి అమ్మవారి గుడికి అయితే వచ్చామండి. ఇంకా ఫస్ట్ టైం అందరూ అక్కడ వేసేసిన తర్వాత నెక్స్ట్ అయితే తిరిగి అమ్మవారి దగ్గర అయితే వేస్తారు.
పేరైతే భవానీ అండి. నాకు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ లాగా, ఇంకా మంచి సిస్టర్ లాగా. సో, తనైతే కనిపించింది గుడి దగ్గర మాట్లాడుతుంది. ఇంకా వీళ్ళైతే తన ఫ్యామిలీ అనమాట. సో, చాలా బాగా మాట్లాడుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారికి అందరూ నైవేద్యాలు అయితే పట్టుకెళ్తున్నారండి. ప్రతి ఇంటి నుంచి అందరూ అయితే ఖచ్చితంగా నైవేద్యం అయితే అమ్మవారికి పట్టుకొస్తారు ఇలాగా. ఇంకా ఆ రోజైతే ఇంటికి వచ్చేసి లంచ్ అయితే చేసేసాము. ఇంకా ఆ రోజు స్పెషల్ అయితే మటన్ కర్రీ. సో తినైతే మధు, నా వన్ ఆఫ్ ద సిస్టర్. సో ఈ 3 days లేదండి, మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంకా ఆ రోజు వచ్చిందనమాట. సో తినైతే దర్శి, నా కజిన్ వాళ్ళ పాప. సో ఇంకా మా నానమ్మ అయితే మా మీహుని ఎత్తుకున్నారు. ఇంకా వీళ్ళైతే మా అత్తయ్యలు, ఇంకా మా చిన్నమ్మ, తినైతే మా సిస్టర్ అనమాట. సో వీళ్ళైతే వచ్చారు. ఇంకా ఈవినింగ్ అయితే గుడికి వెళ్తూ ఫస్ట్ అయితే ఇక్కడ ఆగారు. ఇంకా మేమందరం అయితే కూర్చొని మంచిగా మాట్లాడుకుంటున్నాము. మా అన్నయ్యకి అయితే రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో ఇది ఫస్ట్ సంక్రాంతి అనమాట. సో ఇంకా మా పెద్దమ్మ అన్నయ్య అయితే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇట్లా వాళ్ళు సారీ పెట్టి పంపిస్తారు కదా, సో ఇలా స్వీట్ బాక్సెస్లా ప్యాక్ చేసి అయితే పంపించారు. సో ఇంకా ఇక్కడైతే డిస్ట్రిబ్యూట్ చేయడానికి మా పెద్దనాన్న అయితే పంపించారు. సో ఇంకా రోజు ఈవినింగ్ అయితే మేము ముస్లిం తల్లి తీర్థం వెళ్దామని స్టార్ట్ అయ్యామండి. సో ఆల్రెడీ మొన్న అయితే దర్శనం అయితే చేసుకుని వచ్చేసాము. కాకపోతే నైట్ ఎగ్జిబిషన్ అది బాగుంటుంది, ఎవ్రీ ఇయర్ పెడతారు. సో తీర్థం అది వెళ్దామని ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే అందరం వెళ్దామన్నారని వచ్చాము. చాలా బాగుంది అసలు, మేమందరం ఫుల్గా ఎంజాయ్ చేసాము. भैया మధు పింకీ పింకీ భలే ఉన్నావు. మధు ఇటు తిరుగు.
ఇంకా మా మీహుకైతే బయటకు తీసుకొస్తే ఎంత ఇష్టమో అసలు. క్రౌడ్ ఉన్నా కూడా ఎంజాయ్ చేస్తుంది అది. ఇంకా మా మధు మీహు అయితే టాయ్ కార్ అయితే ఎక్కారండి. భలే ఆడుకున్నారు ఇద్దరు, బాగా ఎంజాయ్ చేశారు. ఇంక ఇంటికి వచ్చేసాము. అమ్మ అయితే ఆల్రెడీ మార్నింగ్ అయితే ఇది ప్రిపేర్ చేసి ఉంచారు. పెరుగు గారి ఇంకా స్వీట్ గారి అసలు ఎంత బాగున్నాయో అసలు, భలే సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. ఇంకా రోజు డిన్నర్ అయితే మేము అదే చేసేసాము. ఇంకా ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.